జై శ్రీరామ్. జై శ్రీరామ్. టిఫిన్ తినలేదమ్మా ఎవరు? గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్ అంటే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ మదికలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరుడు, పరంజ్యోతి స్వరూపుడు, ఏకపత్ని వృతుడు అయినటువంటి శ్రీ రామచంద్రుడి యొక్క తిరుకల్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందున 3 రోజులుగా మనం వార్షిక మహోత్సవాన్ని జరుపుకున్నాం. వార్షిక మహోత్సవాన్ని సందర్భంగా ఉదయాన్నే మహాపూర్ణావతి కుంభ ప్రోక్షణతో ఈ యొక్క వార్షికాన్ని మనం ముగించుకొని ఈ యొక్క తిరుకల్యాణాన్ని మనం జరుపుకుంటున్నాం. ఒక తిరుకల్యాణం జరగాలి అంటే మనం వీక్షించాలి అంటే ఎన్నో పుణ్యం చేసుకొని ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఉన్నామంటే ఆ యొక్క భగవంతుడి కృప మన మీద ఉన్నట్లే. కాబట్టి ఈ యొక్క తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా మొట్టమొదటిగా మనం ఏం చేసామంటే భగవంతుడి యొక్క ప్రార్థన చేసామన్నమాట. ఆ యొక్క కళ్యాణం మీకు చేస్తున్నామయ్యా అని చెప్పి ఆయనకే మనం ప్రార్థన చేసాం. అలాగే మనం సంకల్పం చెప్పుకున్నాం. ఒక సంకల్పం ఎందుకంటే సంకల్పం లేనిది ఏ పని కూడా జరగదన్నమాట. మనం బయట ఏదో ఇతర పనులు చేయాలనుకున్నా కూడా ముందుగా మనం సంకల్పించుకొని తర్వాత ఏదైనా పనిని మనం ప్రారంభిస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా రాముల వారి యొక్క కళ్యాణం మనం జరుపుకుంటున్నాం కాబట్టి ముందుగా సంకల్పం చెప్పుకొని తదనంతరం ఆ యొక్క కళ్యాణాన్ని మనం ప్రారంభించామన్నమాట. సంకల్పం లేనిది ఏ పని కూడా పనికి రాదనమాట. అలాగే ఆ యొక్క సంకల్పంలో మన యొక్క వేతనామాలు చెప్పుకొని మనమందరం కూడా ఆ యొక్క స్వామి యొక్క కృపాకటాక్షం మీద ఉండాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే మొట్టమొదటిగా విశ్వక్షేణ ఆరాధన చేసామన్నమాట. మీ అందరూ కూడా డౌట్ వచ్చిండొచ్చు, మొట్టమొదటిగా గణపతి పూజగా వండి చేయాల్సింది, ఇక్కడ విశ్వక్షేణ ఆరాధన చేశారు అని. మనం శైవ సాంప్రదాయం ప్రకారం అయితే గణపతి పూజ చేస్తారన్నమాట. మనం చేసేది వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కాబట్టి మనం మొట్టమొదటిగా విశ్వక్షేణ ఆరాధన చేస్తామన్నమాట. ఈ విశ్వక్షేణుల వారు ఎవరు అంటే సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణ యొక్క సేనాధిపతి అన్నమాట. కాబట్టి ఆయన అనుజ్ఞ తీసుకొని తర్వాత మన యొక్క కళ్యాణాన్ని మనం ప్రారంభించాలన్నమాట. మొట్టమొదటిగా ఆయనకి మనం పూజా కార్యక్రమాలు చేసాం. తదనంతరం కలశం పెట్టి పుణ్యాహవాచనం చేశాం. ఈ పుణ్యాహవాచనం ఎందుకంటే మనం ఈ యొక్క పూర్వం ఏమిటంటే ఈ యొక్క దేవాలయానికి సంబంధించి ఏ వస్తువులైనా కూడా ఆ చుట్టుపక్కలే పండించేవాళ్ళు అన్నమాట. కాబట్టి అవన్నీ అలాగే తెచ్చి భగవంతునికి సమర్పించేవాళ్ళు. అప్పుడు శుద్ధిగా ఉండేది అన్నమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, డబ్బు ద్వారా హిరణ్యం ద్వారా మనం ఇవన్నీ కూడా కొనుక్కొచ్చుకుంటున్నాం అన్నమాట. అది అమ్మేవాడు అశుద్ధిగా ఉంటాడు, తాకరాని వాడు ఉంటాడు. అవన్నీ కూడా మనం తెచ్చిన తర్వాత భగవంతునికి సమర్పించగలమా? సమర్పించలేము, అశుద్ధిగా ఉంటాయి. కాబట్టి ఆ పుణ్యాహ జలాల్లో ఆ శ్రీమన్నారాయణ కుడి భుజాన ఉన్నటువంటి